ప్రభు వచ్చుతుండే, పాపరహితుడు ప్రభు వచ్చుతుండే, ఇదిగో నీ రాజు వచ్చుతుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసు, యేసుడు రక్షణ గలవాడుగా, అక్షయుండగు యేసుడు నిత్యతోడ యెరూషలేం వచ్చుతుండే, నిత్యతోడ యెరూషలేం వచ్చు. యేసు ప్రభు అందరికీ దేవుడు. యోధుల రాజుకి తాత ఏదో మాట్లాడు అక్కడక్కడ యెరూషలేం వచ్చుతుండే, ఇదిగో నీ రాజు వచ్చుతుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. జయము జయము యేసునకు, జయము జయము యేసునకు, యోధుల రాజుకి జై, ప్రభువుల ప్రభువుకి జై, బోలో యేసు మసకి, జై, బోలో యేసు మసకి. జై. ఏంటి మీరు ఇదంటే గొడవతో ఇంత గంభీరంగా వస్తున్నారు? నాకైతే శివుడు కూడా మొత్తం నాకు అదొకరాగా అయిపోతుంది. ఈ పిల్లలు పెద్దలు వాళ్ళందరూ గోలు పెట్టుకుంటూ వస్తూ నాకైతే ఏమిటి అనేసి నాకు ఈ శివుళ్ళు మూసుకుంటున్నాను. అసలు మీరు మమ్మల్ని మరి నోరు మూయండి లేకపోతే ఊరుకోమనండి అని పిల్లలు అంటే అనొచ్చు కానీ, ఈ పిల్లలు కేకలు ఆపితే ఆపొచ్చు కానీ, కొండ మీద ఉన్న రాళ్లు కూడా స్తుతిస్తాయి దేవునికి, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని రాళ్లను కూడా స్తుతిస్తాయి. మనది, ఎవరిది కాదు. ఇది మనది, మన సంఘంది, మన సంఘము, మన సంఘాభివృద్ధి కోసం మనం చేసే ప్రతి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా మరి ఈ రకంగానే అందరూ సహి కలిపి ఒకరికొకరు మనం సహాయ సహకారాలు అందించుకొని ఈ మందిరాన్ని మనం విశ్వాసములోనికి ఎదగడానికి, మరి ఒక సెట్టుని మనం నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ సహకరించాలని ప్రభు పేరట మిమ్మల్ని కూర్చున్నాను. రైట్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు మన మధ్యన కిరణ్ బాబు చదువు వినిపించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 6 వరకు ఇక్కడికి వచ్చి చదువు. చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 6 వరకు 6వ వచనం నేను చదువుతాను, మీరు అందరూ వినండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్స్వేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను.
అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం వచ్చేసి. దేవుడు తన వాక్యం దీవించిన గాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణములో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవా, ఇదిగో ప్రభా, పామ్ సండే సందర్భంగా ఆనాడు నీవు మరి శిష్యులతోనూ అనేక మంది ప్రజలతో మరి యెరూషలేము ప్రవేశించినప్పుడు జరిగినటువంటి సంఘటనల గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, జ్ఞాపకం చేయడానికి కావలసినటువంటి ప్రతి సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని విన్నాడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి బలపరచ నడిపించే సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మనం మన కథల రూపంలో ఇదే పాఠాన్ని మన కథల రూపంలో మాట్లాడుకుందాం. మరి యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వరకు అతను ఎక్కడ కూడా బయటికి తిరిగినట్టుగా ఎక్కడ కూడా బైబిల్లో కనబడలేదు. మినిమం 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు దేవాలయంలో ప్రవేశించి ప్రధాన యాజకులతో తర్కము చేసినట్టుగా, వారితో సంభాషించినట్టుగా 12 సంవత్సరాల వయసులో చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే దేవాలయంలో ప్రవేశించి యాజకులతో ప్రధాన యాజకులు తర్వాత శాస్త్రులతోని మరి సంభాషించినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాము. తర్వాత రెండు మధ్యలో ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నటువంటి తెలియదు. కానీ 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు బయటికి వచ్చారు. మరి 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో మరి సువార్త ప్రకటిస్తూ, దేవుని రాజ్యం కోసము సువార్త ప్రకటిస్తూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు మరి కొన్ని ప్రాంతాల్లో తిరిగిన తర్వాత ఒక ప్రాంతం వెళ్ళాడు, ఒక పట్టణం వెళ్ళాడు. ఆ పట్టణం ఏంటంటే ఎరికో. ఆ పట్టణం పేరేంటి? ఎరికో. ఆ ఎరికో పట్టణము నుండి యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఎరికో పట్టణము నుండి యెరూషలేము పట్టణానికి యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నారు. మరి యెరూషలేముకి దగ్గరకి చేరేటప్పుడు యెరూషలేము దగ్గరలో ఒక కొండ ఉంది. ఆ కొండ ఏంటంటే ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండ, ఆ కొండకి దగ్గరలో బెత్పగే బేతనే అన్నటువంటి ఒక గ్రామము ఉంది. అదే ఊరి పేరేంటి? బెత్పగే బేతనియా అన్న గ్రామం ఉంది. చూడండి, ఆ కొండకి దగ్గరలో ఏ గ్రామం ఉంది? బెత్పగే బేతనియా. మింగిపో తిరుగుతుందా? బెత్పగే బేతనియా గంబల బెత్పగే బేతనియా అనండి ఒకసారి. బెత్పగే వినబడడం లేదు. బెత్పగే బేతనియా, బెత్పగే బేతనియా అని విన్నాను కదా. బెత్తపో గతపో కాదు. ఆ గ్రామం పేరేంటి? బెత్పగే బేతనియా అనే గ్రామము దగ్గరలో, గ్రామంలోకి వెళ్ళలేదు, గ్రామానికి దగ్గరలో చేరారు. ఎవరు? యేసుక్రీస్తు వారు తన శిష్యులు అగ్ర చేరారు. చేరిన తర్వాత యేసుక్రీస్తు వారు తన ఇద్దరు శిష్యుని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, మీరు ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం పేరే బెత్పగే బేతనియా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామానికి వెళ్ళిన వెంటనే మీ ఎదురుగా సాలలో కట్టబడినటువంటి 2 గాడిదలు కనబడతాయి. ఒకటి తల్లి, ఒకటి పిల్ల. తల్లి గాడిద తర్వాత పిల్ల గాడిద ఒక సాలలో కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ సాలలో కట్టబడినటువంటి ఆ 2 గాడిదలను విప్పి పట్టుకుని రండి అని ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపిస్తారు. ఎవరితోని?
తన ఇద్దరు పంపించారు. ఇద్దరు శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళండి, అక్కడ 2 గాడిదలు ఉన్నాయి, గాడిద తల్లి పిల్ల 2 ఉంటాయి, విప్పేసి తీసుకొని రండి అనేసి అన్నారు. ఒకవేళ మీకు ఎవరైనా విప్పేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఇది ఎందుకు ఇప్పుతున్నారు, దేనికోసం ఇప్పుతున్నారు అని అడిగితే అది యేసుకే కావాలని మీరు చెప్పండి అన్నాడు. అది యేసు కావాలి అని అడిగితే ఆ యజమాని కూడా ఏం చేస్తాడట, విడిచిపెట్టేస్తాడు, వదిలేస్తాడు అనేసి అన్నారు. మరి ఆ రకంగానే చెప్పగానే మరి శిష్యులు ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా 2 శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి. ఆ ఊరి పేరేటి? బెత్పగే బేతనియా. ఆ గ్రామానికి 2 వెళ్ళారు. తర్వాత యేసుక్రీస్తు శిష్యులు వెళ్ళారు 2. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు చెప్పినట్టుగానే ఒక సాల ఉంది, సాల లోపల 2 గాడిదలు కట్టబడి ఉన్నాయి, తల్లి ఒకటి పిల్ల ఒకటి. చూసిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి యజమాని ఉన్నాడు కదా, యజమానికి అడగలే. యజమానికి ఆ గాడిద పిల్ల యజమాని అడగలేదు. అడగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి మరి ఆ కట్టబడినటువంటి ఆ తాళ్ళను ఏం చేస్తాడు, ఇప్పేసి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఇప్పుతూ ఉన్నప్పుడు నిజంగానే యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా ఇప్పుతుంటారు. కానీ యజమాని వచ్చాడు, గాడిద పిల్ల యజమాని వచ్చి, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇది నాది, ఈ గాడిద ఎందుకు ఇప్పుతున్నారు, ఎవరి కోసం ఇప్పుతున్నారు అన్నప్పుడు ప్రభువుకి కావాలి అని అడగండి అని ఎవరు చెప్పారు? యేసు. ఎవరితోని? శిష్యులతో. ఈ శిష్యులు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యజమానితో మాట్లాడు. ఇది ప్రభువుకి కావాలి. ఈ గాడిద పిల్ల ఎవరు కావాలని యజమానితో మాట్లాడుతున్న 2 శిష్యులు యజమానితో మాట్లాడుతున్నారు. ఈ గాడిద అంటే యేసుక్రీస్తుకి కావాలి అనగానే వెంటనే ఆ యజమాని కూడా మరి ఎట్టి పరిస్థితి ఒక్క మాట అనకుండా సరే తీసుకెళ్ళండి అనేసి అన్నాడు. ఇక్కడ ఒకటి మనం గ్రహించవలసింది, ఇక్కడ ఉన్నటువంటి మర్మము తెలుసుకోవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎవరతను? యేసు ఎవరు? యేసు ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు, రక్షకుడు, మరి దయామయుడు, కరుణామయుడు, కృపా సంపూర్ణుడు, మరి అంటారు. అయితే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు, దేవుడు. మరి దేవుడైనటువంటి వాడు ఎక్కడ ఉంటే అక్కడే తెలుస్తుందా? దేవుడు అన్నటువంటి వాడు ఎలాంటి వాడు? సర్వాంతర్యామి. దేవుడు ఎలాంటి వాడు? సర్వాంతర్యామి. మనిషి ఇక్కడే ఉంటారు, అతను ఇక్కడే ఉంటాడు. కానీ లోకంలో ఏమి జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎవరున్నారు అనే విషయము తెలిసినటువంటి వ్యక్తి దేవుడు, అతనే యేసు క్రీస్తు. అయితే అక్కడ బేతనియా గ్రామంలో యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు, ఏమి చూడలేదు. చూడకపోయినా ఆ బేతనియా గ్రామంలో 2 గాడిదలు కట్టబడి ఉన్నాయి అన్నటువంటి విషయము యేసుక్రీస్తు వారు ఎలాగ తెలిసింది? అతను దేవుడు సర్వాంతర్యామి కాబట్టి నీవు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని దేవుడు తెలుసు. మనం అనుకుంటున్నాం నా పక్కన ఎవరు లేరు, నేను ఇష్టం వచ్చినా తిరుగుతాను, ఇష్టం వచ్చినా చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినా చేసుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. మరి ఆకాశంలో ఉన్న దేవుడు నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు చూడ్డా? ఇక్కడ కూడా అలాగే. మరి మన యేసుక్రీస్తు వారు ఆ బేతనియా గ్రామంలో వెళ్ళలేదు, కానీ బేతనియా గ్రామంలో గాడిద పిల్ల ఉంది అన్నటువంటి విషయము తెలుసు కాబట్టి వెళ్ళాడు. సరే, ఆ గాడిద పిల్ల ఎక్కడుంది? ఎక్కడున్నాయి అవి? ఎక్కడున్నాయి? సాలలో. మరి సాల ఎలాగుంటుంది? సెంటు వాసన వస్తుందమ్మా. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరే చెప్పండి. ఎక్కువగా ఆ సాల దగ్గర ఎవరు వెళ్తారు ఎక్కువ? తొనానంచి నమ్మిన ఇర్తే తొనానంచి సంబంగా ఇనాకితే సాలగాలని గోడ
ಗೋಡನ್ ಅಯ್ಯರ್ರಂಡಿ ಬಂಗ್ಸಾಡಪ್ಪ ನೂರ್ತಿ ಬಾ ಅಗಂತ ಪೋ ತೆತ್ತ ಉರ್ಸೋಲ್ರ ಮಗ ಅಂತೆ ಅಂಡೋ ತೆತ್ತೇನ ತಂಗ್ಲಿ ಏಂಜಿ ಕಮ್ಮೇಡನ್ ಜಾಕ ತೆತ್ತೇನ ಅಬಾರಲಂ ತೆಸನ ಸೋಡ ತೆತ್ತ ಅಯ್ಯರ್ ಬುಂಗಾలండి ಮೂಲಿನ್ ಇನ್ನ ಯಾತವೋ ಅಡುಪ್ ಡುಬೋನನ್ ಮೂಲಿನ್ ಡುಬಾ ಡುಬ್ಲಿ అయ్యర్ బోను జుత్తి సోడ మడోగాన్ డకు అంటే 2 గాడిదలు అంత కంపుతో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాయి. అంటే మన దానికి అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఈ లోకములో అలాంటి కంపుతో ఉన్నటువంటి బ్రతుకు మనది. పాపపు బ్రతుకులతో బ్రతుకుతున్నటువంటిది మనము. అలాంటి పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి మనము, చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి మనము, కంపుతో ఉన్నటువంటి జీవితం జీవిస్తున్న మనము, దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటి కంపు వాసన ఉన్నటువంటిది, అలాంటి పాపములో ఉన్నటువంటి మనల్ని మరి ఉద్ధరించడం కోసమే యేసుక్రీస్తు వారు మన కోసం వచ్చాడు. ఎవరి కోసం రాలేదు. ఆడ సింహాసనం మీద రాజు మీద కూర్చున్నటువంటి ఇలాగున్నాడు కూర్చున్నటువంటి రాజు కోసము యేసుక్రీస్తు వారు రాలేదు. అందుకనక 113వ కీర్తన 7-8 వచనములో ఒక మాట ఉంది. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీదుండ బేదలను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటక ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని మాట్లాడుతున్నాడు. అంటే నీవు మురికిలో ఉన్నటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి నీవు, దేవుడు నిన్ను ఉద్ధరించి ప్రధానులతో అంటే పెద్దవారితో కూర్చోడానికి అర్హత కల్పించడం, అవకాశం కల్పించేవాడు మన దేవుడు. అందుకనక సాల వంటి జీవితము మనది, కంపుతో ఉన్నటువంటి జీవితము మనది. అలాంటి కంపుతో ఉన్నటువంటి జీవితంలో జీవిస్తున్న నీవు ఆ కంపు జీవితం నుండి మరి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడట? విడిపించాడు. గాడిద పిల్ల ఎలాగైతే కంపుతో ఉన్నటువంటి సాల నుండి దేవుడు ఎలాగైతే బయటికి తీశాడో, నీవు కూడా లోకం అన్నటువంటి పాపపు జీవితంతో జీవిస్తున్న నీవు దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకొస్తున్నాడు. ఆ కంపు నుండి బయటికి రమ్మంటున్నాడు, విడిపిస్తున్నాడు. అయితే అక్కడ పాపపు జీవితంలో ఉన్నటువంటి నీవు ఏం చేయబడ్డావు? కట్టబడి ఉన్నావు. పాపం అనే బంధములో కట్టబడి ఉన్నావు. శోధన అనే బంధములో కట్టబడి ఉన్నావు. అనేక రకాల సమస్యలతో కట్టబడి ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బంధకాల నుండి గాడిద పిల్ల ఏ విధంగా అయితే ఇప్పి అంటే స్వాతంత్రాన్ని ఇచ్చాడో, దేవుడు కూడా ఆ పాపపు బంధకాల నుండి దేవుడు విడిపిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా విడిపించాడు. ఎలాగంటే సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా పాపపు జీవితంలో ఉన్నటువంటి నీవు మన అందరి కోసం సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని సిందించడం ద్వారా, మన విలువ పెట్టి కొనడం ద్వారా పాపం అనే బంధకాల నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే మనరా కేకలేస్తే కేకలే, మాట్లాడితే మాట్లాడు, కానీ నా పని మూయిలు సిత్తాయి, కడంగాలు సిత్తాయి, ఎగాంతరంగాలు. ఎవరు నీ పని? అక్కడ సీసీ కెమెరా ఉంది, మేము ఓపెన్ చేస్తాం. ఇప్పుడు సిస్టమ్ అయిపోయిన తర్వాత అక్కడ శేఖర్ దగ్గరే ఉంది సిస్టమ్ అంతా. ఓపెన్ చేస్తాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. మళ్ళీ ఎవరెవరు ఎలాగున్నారు ఏంటన్నది క్లియర్గా కనబడుతుంది. ఆ మూల ఉంది చూడండి, మీకు అందరికీ కనబడుతుంది. అక్కడ
ఈసారి ఇట్నుండి ఒకటి పెడతాం, మళ్ళీ అసలు కొంటాం, మళ్ళీ ఒక 2 కొంటాం, మళ్ళీ 2 కొని మహేష్ ఎట్నుండి ఇట్నుండి ఒకటే వేసేద్దామా? తర్వాత ఇట్నుండి ఒకటి వేద్దామా? ఇట్నుండి ఒకటి వేద్దాం. కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ దొంగ దొరికిపోతాడు. కాబట్టి గమనించండి. అయితే ఇక్కడ అంటే నేను ఎందుకంటే ఈ మాట ఎందుకన్నానంటే, నేను మరి హల్లెలూయా అన్నప్పుడు చాలామంది కుడుంగులు చేతుజి అంటే నిద్రమత్తులో ఉన్నారో, తర్వాత పలకలేకపోతున్నారో, దేవుని మహిమపరచడానికి ఏమైంది? మన నోరు దేనికోసం ఉంది? దేనికోసం ఉంది? దేవుని మహిమపరచడం కోసమే నోరిచ్చాడు, కానీ తిట్టడం కోసం కాదు, తినడం కోసం కాదు, అడ్డమైన మాటలు మాట్లాడడం కోసం దేవుడు మనకి నోరివ్వలేదు. దేవుని ఘనపరచడానికి దేవుడు మనకి నోరిచ్చాడు. అందుకాబట్టి ఈ చేతులు కూడా దేనికి ఇచ్చాడు? ఈ కాళ్ళు దేనికి ఇచ్చాడు? ఈ ఆరోగ్యం దేనికి ఇచ్చాడంటే నన్ను ఘనపరచడం కోసం. దేవుడు అసలు సృష్టించింది తన్ను ఘనపరచడం కోసం మాత్రమే దేవుడు సృష్టించాడు, నీ కోసం కాదు. అయితే ఇక్కడ చూడండి, అయితే ఆ పాపము కట్టబడినటువంటి మనం కూడా పాపము అన్నటువంటి బంధకాలతో కట్టబడి ఉన్నటువంటి మనల్ని దేవుడు తన శిలువ మరణం ద్వారా మనల్ని ఏం చేశాడు? విప్పి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనకి స్వాతంత్రం ఇచ్చాడు. పాపం బంధకాలను దేవుడు విడిపించాడు. గాడిద ఎలాగైతే విడిపించేసి బయటికి తీసుకొచ్చారో ఆ విధంగానే మనల్ని కూడా పాపం అనే బంధకాల నుండి దేవుడు వచ్చాడు. ఆ సాల ఏటది? ప్రపంచం, లోకం. లోకం ఎలాంటిది? కంపు, పాపం, శోధన, అనేక రకాల శోధనతో కంపుతో ఉన్నటువంటి నీ జీవితాన్ని కంపు జీవితం నుండి పరిశుద్ధమైన పరిమళమైనటువంటి జీవితంగా మార్చడం కోసం ఆ సాల నుండి ఏ విధంగా అయితే గాడిద విప్పి బయట తీసుకొచ్చే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ రోజు దేవుడు ఎలాగ ఇచ్చాడో నీవు కూడా ఈరోజు నీవు నేను మనమందరం కూడా పాపం అనే బంధకము, ఆ లోకం అనే కంపు అన్నటువంటి లోకం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు, మనల్ని కాసి కాపాడుతున్నాడు. అందుకాబట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకనక మనకు స్వాతంత్రాన్ని గాడిద పిల్ల ఏ విధంగా అయితే విడిపించాడో ఆ రకమైనటువంటి దేవుడు మనల్ని విడిపించాడు. ఆ బంధకాల నుండి దేవుడు మనకి విడిపించాడు. ఆ బంధకాన్ని విడిపించిన తర్వాత ఆ గాడిద పిల్ల ఎక్కడ తీసుకొచ్చారు? ఈరోజు రాజు ప్రయాణం చేయాలంటే దేని మీద ప్రయాణం చేస్తాడు? దేని మీద? రాజు ప్రయాణం చేయాలంటే దేని మీద ప్రయాణం చేస్తాడమ్మా? రాజు అని గుర్తించాలంటే ఎక్కడ? దేని మీద? గుర్రం కూర్చుంటే అబ్బా చేస్తుంటే అబ్బా హుందాతనం, ఓ రాజు వచ్చాడు సార్. మరి అలాగ వాడారు ఎవరు? అందరూ రాజు. కానీ గుర్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఏది? గాడిద. అందుకనక లోకం ఒకవైపు యేసు, లోకం గుర్రం, కానీ యేసు గాడిద. మనం ఈరోజు ఏమంటాం? తప్పు చేస్తుంటే ఏమంటాం? మనం తప్పు చేస్తుంటే ఏమంటారు? ఏమన్నా తిడతారు? ఒరే గుర్రం అంటామా? ఒరే గుర్రం అంటామా? ఏమంటాం? ఏటు వాడతాం మనం? గాడిదనే వాడతాం, కానీ గుర్రం వాడతామా? గుర్రం వాడము. ఎందుకు గాడిదని ఎందుకు వాడతాము? ఏమి పనికి రానటువంటి జంతువు, ఎవరు కూడా ఉపయోగం లేని జంతువు. కాబట్టి నీవు అలాగ పనికి రానటువంటి వాడవి అని గాడిద పేరు పెట్టుకొని మనం వాడతాం. అలాంటి గాడిదని, ఎవరు కూడా ఉపయోగించలేని గాడిదని, ఎవరు కూడా కూర్చోలేని గాడిదని, ఎవరిని కూడా ఆ దగ్గరికి రానివ్వలేని గాడిదని ఎవరు తీసుకున్నాడు? అలాగే నీవు నేను లోకంలో మనని ఎవ్వరు కూడా దగ్గర తీసుకురాకపోవచ్చు, తీసుకెళ్ళకపోవచ్చు, వారితో కూర్చోబెట్టకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను పిలిచి తనతో కూర్చోబెట్టాడు. అందుకనక తన ప్రజలతోనూ తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై పెంట కుప్పల నుండి బేదలను మరి దాని నుండి పైకి లెత్తువాడు అన్నటువంటి మాట మాట్లాడాడు.
అందుకాబట్టి దరిద్రులను మరి పేదలను పైకెత్తేవాడు మన దేవుడు. అందుకప్పుడు గమనించండి. అయితే తీసుకొచ్చాడు గాడిద. తీసుకొచ్చిన తర్వాత గాడిద అలాగ ఉంచారా? గాడిద వచ్చిందో లేదో, వచ్చిన తర్వాత ఏమైంది? గాడిద వచ్చిన తర్వాత గాడిద మీద ఏం పరిచారు? బట్టలు పరిచారు. గాడిద మీద బట్టలు పరిచారు. సరే, గాడిద మీద బట్టలు పరిచారు, అంతతో అయిపోయిందా? కాదు. గాడిద నడవడానికి ఏ ప్రాంతం అయితే గాడిద నడుస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా, అంటే గాడిద నేల మీద అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా మట్టలతోనూ మరి ఆకులతోనూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చీరలతోనూ బట్టలు వరుసగా పరిచారు. అంటే గాడిద వెళ్ళడానికి కావలసినటువంటి దారి ప్రజలందరూ కూడా. మరి గాడిదకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? పనికిరానటువంటి గాడిద ఇప్పుడు యేసు దగ్గరకు రాగానే ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత, గొప్పతనం వచ్చింది. గాడిదలో విలువ పెరిగింది. చూడండి, గాడిదలో గొప్ప విలువ పెరిగింది. ఎవ్వరు పనికి రానటువంటి, పనికి రాదు అన్నటువంటి గాడిద యేసు దగ్గరకు రాగానే అసలు గాడిద నడవడానికి వెళ్ళవలసిన ప్రాంతం అంతా కూడా బట్టలతో పిలిచారు, మట్టలతో పరిచారు, ఆకులతో పరిచారు తప్ప ఎక్కడ కూడా అడుగు నేల మీద పడలేదు. తన గాడిద తలక అడుగు నేల మీద పడకుండా గొప్ప ఘనత కలిగింది. అలాగే నీవు నేను మనమందరం కూడా యేసు దగ్గరికి వెళ్తే, యేసుతో కలిసి ఉంటే, యేసులో నీవు జీవిస్తే, పనికి రానటువంటి జీవితం అని నాకు ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఏం చేయడం లేదు, నాకు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు, ఖాతరు చేయడం లేదు అని నీవనుకుంటున్నావా? యేసు వద్దకు రా. గాడిద యేసు దగ్గరికి వెళ్ళగానే గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది, గొప్పతనం వచ్చింది. మరి ప్రధానులతో, తన ప్రధానులతో కూర్చుండబెట్టుటకై అని దేవుడు వాక్యం ఎలాగైతే ఉందో అది అందరితో ఒక రాజు స్థానం దొరికింది. మరి గాడిద వెళ్తూ ఉన్నప్పుడు గాడిద అని ఎవరు అనలేదు. గాడిద వస్తుంటే మరి బట్టలన్నీ కూడా 1 by 1 పరుచుకుంటూ వెళ్ళారు. చూసారా గాడిదకి ఎంత మరి ఘనత దొరికింది? ఎవరి దగ్గరికి వెళ్ళడం ద్వారా? అండ్ ఎవరి దగ్గర? అండ్ అమ్మంగ్ బై ఎర్రబుండి కితుగన్ గనుగు అమ్మగన్ గాడిద గనుగు యాంగ్లే అండ్ అమ్మంగ్ బై ఎర్రనాసన్ అప్రమంగ్ తన ఆ ఇరునెల ఇనిడేలే ఐ గాడిద గల్లాజీ బుండో అతన గాడిద గుడోయ్ గాడిద గలండే సొరాలంగన్ గుడోయ్ అతన గుడోయ్ అండ్ అమ్మంగ్ బై ఎర్రెంజాయ్ కితుగన్ జీసు నామంగ్ అయ్యర్రెంజాయ్ తర్ గనుగున్ యాంగ్లే Anija katara na deli na marra aniji usu na anyamli jamanra nemi kitungu namang ba ayirrenjai guduyan bangsada gunugun nyangle ani angaba tingba anjingli yirtin tangor basa kai umanganji sinrinji belji sinrinji tara jade sindi walan jakai belji kitungan amangan mangajakai ina itu gudoyan gunugun yangle ambin jakai allin jakai alli bigre dakolo budi kana gunugun yang boto anta amang bayar bonan kitungan jisu namang bayar bonan anta te jisu namang bayar ayir jisu na aber nangale mengle dakotane atamanra gunugun yangte ayir bopodo ja tetene mangan ina kate గోడలుగా అడుకును సోడం అడుకున్న గోడలు ఆ గోడలు అడుకును పూడి గోడలు పడ్డన డుండుపోనాను గోడలు అడిమత్తపో అడిమత్త నెమర డకోతు జడ ఎంగల అమర డిమత్తించి అంబింగలం ఎంగలం taman razi na atja na nyutu jepo ada kois aso gwadatut asongtut anyumtut tinggi jaga dani
డిమతనెత్తినమన్ రాజు అతామన్ రాజు అండి ఉడారన్ అంబడి మేంగ్లి అడకోతనమన్ రాజు పాపంలో గన మేంగ్లి అడకోతనమన్ రాజు తెగి డకోతంజి మేంగ్లి డకోతంజి బండో కితుంగ నాము బ ఎర్రా బొండే గనోగున్ గుడోయనంజి ఎంగాలత గనోగున్ యాంగ్లజి అత్తిగున్ ఎంగాల నిజ అక్కి గనోగున్ యాంగ్తబో అత్తి జాకై సరే అమ్మ ఎర్రాయ్ అమ్మగన్ మంగ్లజి తింగి బెర్నమే యాంగ బాత ఎర్రే కితుంగ త్యాలం బాత ఎర్రే నమి యెరూషలేం బాత ఎర్రే ఎర్రే దగ్గర ఎర్రే యెరూషలేం పట్టణంకి చేరిపోయాడు యెరూషలేం పట్టణం యెరూషలేం ఏంటది యెరూషలేం ఏంటది దేవుని మందిరం ప్రజలందరికీ ప్రార్థన చేసే స్థలం అందరికీ ప్రార్థన చేసే స్థలం పవిత్రమైనటువంటి స్థలం ఆ మందిరంకి వెళ్ళేటప్పటికి ఆ మందిరం వెళ్ళి చూసేటప్పటికి ఆ మందిరములో దేనిగా మారిపోయిందట వ్యాపార గృహంగా మారిపోయింది వ్యాపార గృహంగా మారిపోయింది మరి ప్రవచనంలో ఒక మాట ఉంది ఏడాది యెషయా గ్రంథము మరి యెషయా గ్రంథములో 56 7వ వచనములో లేదు 56 7వ వచనం నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారందరినీ వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును ఇది అంటే సమస్త జనులకి ప్రార్థన మందిరము ఎక్కడది యెరూషలేం కానీ ఇప్పుడు యెరూషలేం ఏమైంది ఇప్పుడు దొంగల గుహగా మారిపోయింది వ్యాపార గృహంగా మారిపోయింది అప్పుడు వెళ్ళి చూసిన తర్వాత చాలా కోపం అయిపోయారు కూడా ఇదేటది ప్రార్థన మందిరం పవిత్రమైనటువంటి సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఉండవలసినటువంటి ఈ మందిరాన్ని దేనిగా మారిపోయింది దొంగల గుహగా మారిపోయింది అందుకనక ఇర్మియా పుస్తకము 7వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా నాదని సాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహగా మారిపోయిందా ఆలోచించండి నాదని సాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహగా మారిపోయిందా